అందరికీ నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మున్సిపల్ ఎన్నికలు ప్రచారం స్టార్ట్ అయింది. ఈ ప్రచారానికి స్టార్ట్ అవడం కన్నా ముందు అసలు జాతర స్టార్ట్ అయింది. సమ్మక్క సారక్క జాతర స్టార్ట్ అయింది. అందరూ జాతర మూడ్లో ఉంటే ఈ రేవంత్ రెడ్డి గారు ఎక్కడ బీసీలకు పెద్దపీట వేయాల్సి వస్తుంది అని నిజంగా ఈ మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిండు. మరి ఇవాళ నోటిఫికేషన్ ఇచ్చిండు, రేపడుతుంది ఏది నామినేషన్ స్వీకరణ. 3 రోజుల పాటు ఈ ముచ్చట. 3 రోజుల తర్వాత మళ్ళీ బీఫామ్ల పంచాయతీ. 3 రోజుల తర్వాత బీఫామ్ల పంచాయతీ మొదలైంది. మళ్ళీ నిన్న 3 గంటల దాకా బీఫామ్లు ఎవరికి వస్తాయి ఎవరికి పోతాయి అనేది ఈ విషయాన్ని చాలామంది మనం చూస్తూ ఉన్నాం. మందు డబ్బులు పట్టుకున్నారు, ఆత్మహత్యానికి పాల్పడుతున్నారు. ఇది జరుగుతూ ఉన్నది. ఈ నేపథ్యంలోనే పక్కా తీర్మానం ముందే చెప్పిండు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈసారి మున్సిపల్ ఎన్నికల బరిలో ఉండబోతా ఉంది, కత్తెర గుర్తుతో పోటీ చేయబోతోందని చెప్పిన నేపథ్యంలో ఎక్కడ అసలు ప్రత్యర్థులకు టైం ఇవ్వకుండా ఎక్కడ ఇంత రేవంత్ రెడ్డి అంత పిరికి పందను ఎక్కడ కూడా ఏ ముఖ్యమంత్రిని కూడా చూడలేదు అసలు. మనం తెలంగాణ ప్రజలు కూడా చూడరు. అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో చాకచక్యంగా ఎంత తొందరగా మున్సిపల్ ఎన్నికలు ఇచ్చినా కానీ మున్సిపల్ ఎన్నికల బరిలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ పోటీ చేస్తూ ఉన్నది. భూపాలపల్లి జిల్లాకు సంబంధించి మనం కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే భూపాలపల్లి తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ అనంతరం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈ మున్సిపల్ ఎన్నికల బరిలో ఎవరైతే పోటీలో ఉండొద్దని కుట్రల బండి కుతంత్రాల బండి మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన తెల్లారి నుంచే నామినేషన్ల స్వీకరణ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందో రేవంత్ రెడ్డి. అయినా మున్సిపల్ ఎన్నికల బరిలో పోటీ నిలవడంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీని రేవంత్ రెడ్డి ఆపలేకపోయిండు. ఇక్కడ భూపాలపల్లి జిల్లాలో ఎక్కడ నిజంగా మున్సిపల్ ఎన్నికల్లో పోటీ అన్ని స్థానాలలో పోటీకి దిగి ఎక్కడ మాకు రానున్న అసెంబ్లీ ఎన్నికలలో పోటీకి వచ్చే అవకాశం ఉంటుందో, మమ్మల్ని 3 చెర్ల నీళ్ళగిపించే అవకాశం ఉంటుందో అని సుధరాయించుకొని ఇక్కడ చూస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంతటా నాకు పోటీ ఎవరు ఉండదు, అసలు నామినేషన్ వేయడానికి టైం ఇవ్వ అనే విధానాన్ని తెలంగాణ రాజ్యాధికార పార్టీని తొక్కిపడేందుకు ముఖ్యంగా బీసీ నినాదం తెరపైకి రాకుండా చూసే ప్రయత్నంలో ఇక్కడ భాగంగానే రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికలకు పోతున్నట్టు మనం ముందే చెప్పినాం. అయితే 42% రిజర్వేషన్ వాటికి ఎక్కించిండు. 42% రిజర్వేషన్ అడిగే దిక్కే లేదు. జాతర పండుగ అన్నట్టు అక్కడ సమ్మక్క సారక్క జాతర జరుగుతూ ఉంటే ఇక్కడ ఈ జాతర మొదలుపెట్టిండు. ఆ జాతర అయిపోతూనే మనశ్శాంతి లేకుండా, కనీసం మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేద్దామనే అభ్యర్థులకు మనశ్శాంతి లేకుండా ఈ ప్రవర్తన నడుస్తూ ఉన్నది, రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. అయితే ఇక్కడ తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి పోటీలో ఉన్నది. ఒకసారి ఆ పోటీలో ఎంతమంది ఉన్నారు, మరి మిగతా మంది ఉండకపోవడం కారణం ఏంది అని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం భూపాలపల్లి రవణతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దయచేసి మిత్రులారా, ఒకటే ముచ్చట, తెలంగాణ రాజ్యాధికార పార్టీకి బలాన్ని ఇవ్వండి. రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో ధీటుగా కొట్లాడాలంటే తెలంగాణ రాజ్యాధికార పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో బలం పెంచండి. బలం పెంచితే ఇంకా అధికార పార్టీకి ధీటుగా అధికార పార్టీ చేస్తున్న తప్పిదాలను నిజంగా ముక్కుసూటిగా ప్రశ్నించే తత్వం ఉన్న తీర్మానాలకు ఇంకా బలం పెరిగినట్టు అవుతుంది. దయచేసి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం, రవణతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ భూపాలపల్లి మున్సిపల్ ఎన్నికల్లో ఒకసారి చూద్దాం ఏం జరుగుతుంది, ఏం కథ అన్నది చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ 22వ వార్డు, 28వ వార్డు, 29వ వార్డు, 10వ వార్డు, 22వ వార్డు, ఇది ఎల్బీ నగర్, గాంధీనగర్, ఈ 18వ వార్డు. అయితే ఈ వార్డులకు సంబంధించి భూపాలపల్లిలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ పోటీ చేస్తున్నది. దయచేసి అభ్యర్థులకు సంబంధించి డీటెయిల్స్ కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తా. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం రవణతోని. హలో రవణ, నమస్తే, లైవ్లో ఉన్నావు. నమస్తే వెంకటేష్, చెప్పండి. భూపాలపల్లిలో మున్సిపల్ ఎన్నికల బరిలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉంటుంది. నిజంగా ఏ విధంగా ఈ ఎన్నికలను ఏ విధంగా చూస్తున్నారు? ముఖ్యంగా మన తెలంగాణ రాజ్యాధికార పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీకి ఎందుకు భయం వచ్చింది? నాట్ ఓన్లీ కాంగ్రెస్, ఆల్ పార్టీస్ కి భయం వచ్చింది తెలంగాణ రాజ్యాధికార కాంగ్రెస్ అనేది ఇప్పుడు మనకు ఎందుకు అసలు కనీసం మున్సిపల్ ఎన్నికల బరిలో ఉండడానికి కూడా సమయం ఇవ్వకుండా, సమ్మక్క సారక్క జాతర ఒకవైపు జరుగుతూ ఉంటే కనీసం పేపర్లు రెడీ చేసుకుంటానికి కూడా సమయం ఇవ్వకుండా ఇవాళ నోటిఫికేషన్ ఇచ్చి రేపు నామినేషన్ స్వీకరణ తీసుకోవడానికి కారణం ఏంటి? బలమైన కారణం ఏంటిది? అసలు ఎందుకు భయపడుతుంది కాంగ్రెస్ పార్టీ? హలో, మున్సిపల్ ఎన్నికల బరిలో కనీసం నామినేషన్ వేసడానికి కూడా సమయం ఇవ్వకుండా ఒకవైపు సమ్మక్క సారక్క జాతర జరుగుతూ ఉంటే ఎందుకు కనీసం ప్రత్యర్థులకు సమయం ఇవ్వకుండా ఎందుకు చేస్తూ ఉన్నది? అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటమి భయం పట్టుకుంది. అందువల్లనే నేను అదే రోజు ఏదైతే ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన రోజే డైరెక్ట్ నామినేషన్ ఏంది అని చెప్పి
తెలంగాణ రాజ్యాధికార పార్టీ పక్షాన భూపాలపల్లిలో పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. దానికి వ్యతిరేకంగా మాట్లాడడం కూడా జరిగింది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రధాన పక్షంగా ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కూడా నోరు మెదపలేదు. అధికార విపక్ష పార్టీలు ఏం చేస్తున్నాయంటే వారికి సంబంధించినటువంటి అంశాలన్నీ క్లియర్ చేసుకొని ఎవరైతే సాధారణంగా ఉన్నటువంటి ఆ పోటీ చేయాలనుకున్నటువంటి అభ్యర్థులు భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను కాలరాస్తున్నారు. ఈ ఎన్నికల కమిషన్ ను ఇది స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. ఈ సంస్థను కూడా మ్యానిపులేట్ చేసి ఈ రోజు వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నటువంటి కాంగ్రెస్ గాని, బీఆర్ఎస్ గాని, బీజేపీ గాని ఈ పార్టీలు తరిమి కొట్టడానికి పోయి తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీన్మార్ మల్లన్న టీఆర్పీ పార్టీ వచ్చింది. ఈ భయం పట్టుకునే వారు ఏదైతే పెద్ద ఎత్తున ఈ రోజు కత్తెర గుర్తు గాని తీన్మార్ మల్లన్న చేస్తున్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల బహుజన వాదాన్ని ప్రజల్లోకి అతి తక్కువ సమయంలో ఇంత దూరం తీసుకెళ్లిండు. రేపు వీరికి గనుక అవకాశం ఇస్తే అన్ని స్థానాల్లో పోటీ చేస్తే అధికార పార్టీ విపక్షాల పార్టీలకు వీళ్ళ పరిస్థితులే గల్లంతయ్యేటువంటి పరిస్థితి ఉంది గనక ఈ రోజు ఒక దొంగచాటుగానే ఈ రోజు నామినేషన్లు వేయించుకోవడం అనే దానికి ఇది ఒక తార్కాణంగా మనకు కనిపిస్తుంది. అంటే ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల బరిలో నిజంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉంటుందని తీన్మార్ మల్లన్న చెప్పిన నేపథ్యంలోనే కనీసం టైం ఇవ్వకుండా ఇవాళ నోటిఫికేషన్ ఇచ్చి రేపు నామినేషన్ స్వీకరణ అంటే దీన్ని ఎట్లా చూడొచ్చు అసలు? నిజంగా ఇంకో కోణంలో చూస్తే తెలంగాణ రాష్ట్రమే కాదు యావత్ దేశానికి ఒక అతిపెద్ద గిరిజన జాతర అవునవును సమ్మక్క సారలమ్మ జాతర. ఇక్కడ ఏం జరుగుతుంది, ఓవరాల్ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు ఏది ఆర్డినరీ నుంచి వెళ్ళి హై క్లాస్ పీపుల్ వరకు కూడా ఆ రోజు అమ్మవార్ల దర్శనానికి వెళ్తారు. ఆ 4-5 రోజుల జాతర అయ్యే కరెక్ట్ గా 4-5 రోజుల ముందు కాదు, తర్వాత కాదు, మళ్ళీ జాతర మొదలు రోజే వీరు నోటిఫికేషన్ చేయడానికి వీళ్ళకు ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి అనేది మేము ఆ రోజు క్వశ్చన్ చేయడం జరిగింది. జాతర రోజే మీరు నామినేషన్ వేయాలంటే అంటే చాలా మంది ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ఈ జాతర తర్వాత నిజంగా మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని చాలా మంది ఎక్స్పెక్ట్ చేశారు. ఓవైపు జాతరలో వాళ్ళు అందరు జాతరలో ఉంటే ఈయన మున్సిపల్ నోటిఫికేషన్ ఇచ్చేసింది. అవును, అదే కదా ఇప్పుడు అదే కదా మనం చెప్పింది. మనం ఏమంటున్నామంటే ఇప్పుడు అంతా హడావిడిగా ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు అది స్థానిక సంస్థలకు ఇంత లేట్ చేసి మున్సిపల్ ఎన్నికలకు ఇంత లేట్ చేసి ఈ రోజు సడన్ గా అసలు ఈ రోజు డైరెక్ట్ నామినేషన్ అనేది ఏ రోజు ఏ ప్రభుత్వంలో కూడా లేదు. ఎందుకంటే ప్రభుత్వానికి ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి భయం పట్టుకుంది. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు. వాళ్ళు చేసినటువంటి ఈ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి మాత్రమే అధికార విపక్ష పార్టీలు రెండు కలిసి ఎలక్షన్ కమిషన్ తోటి కుమ్మక్కైపోయి ఇది మా ప్రధానమైనటువంటి ఆరోపణ. ఈ రోజు వీళ్ళు దొంగచాటుగా నోటిఫికేషన్లు వేసుకొని వాళ్ళు అన్ని ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు దీనికి ఏదైతే నామినేషన్ వేయాలనుకున్నప్పుడు మున్సిపాలిటీలో అంతకు ముందు చాలా ఈజీగా ఉండదు. ఈ రోజు మున్సిపల్లో ప్రతి హౌస్ ట్యాక్స్ ఉండాలి, అలాగే ప్రపోజర్ కూడా హౌస్ ట్యాక్స్, వాటర్ ట్యాక్స్ క్లియర్ చేయాలంటే ఈ రోజు చాలా మైగ్రేట్ అంటే ఒక వార్డు కాదు, ఇది వార్డ్ మెంబర్ కూడా కాదు, ఇక మున్సిపల్లో ఒక్కరిది కనీసం ఒక సెట్ వేయాలంటేనే ఈ ఏది ఇంటి పన్ను ఇవన్నీ కట్టడానికి వేలవుతున్నాయి. అది సంగతి పక్క పెట్టండి. ఇప్పుడు అవకాశం ఇస్తే వాళ్ళు కట్టుకుంటారు. ఇప్పుడు మాలాంటి మా పార్టీలు ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున యువత ముందుకు వచ్చి మేము పోటీ చేస్తామని చెప్పి అందరు జాతరలోకి వెళ్ళారు. తర్వాత ఈ ట్యాక్స్ పే చేయాలంటే వాళ్ళకి సొంత ప్రాపర్లు కాదు, ఏదో మైగ్రేటెడ్ గా బతకడానికి వచ్చినటువంటి వాళ్ళు భూపాలపల్లికి చాలా మంది ఉన్నారు. రెంట్ బిల్లులు వాళ్ళు ఎందుకు కడతారు? ఇప్పుడు ఓనర్స్ బిల్లు రెంట్కున్న వాళ్ళు ఎందుకు కడతారు? కట్టరు కదా. కట్టరు. అలాంటి క్రమం లోపల ఇప్పుడు పెద్ద ఎత్తున 10,000, 15,000 వాటర్ ట్యాక్స్, 5,000, 20,000, 25,000 రూపాయల బిల్లు కట్టుకొని వాళ్ళు సుముఖంగా చాలా తక్కువ ఉండే. ఇంకా అది అయితే పెద్ద ఎత్తున ఆ రోజు జాతరలకు ప్రజలంతా వెళ్ళడం జరిగింది. దాని ద్వారా మేము రేపు వస్తాం ఎల్లుండి వస్తాం అనుకునే వాళ్ళు ఒక రోజు డిలే అయిపోయి అప్పటికి క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ లేకంటే ఈ డ్యూస్ పే చేసుకోవడం కానీ ఇలాంటివన్నీ చేయకపోవడం వల్ల మనం కొద్దిగా వెనుకబడ్డట్టు అయిపోయింది అంతే. లేదంటే పెద్ద ఎత్తున భూపాలపల్లిలో 30 వార్డులు మనం అనౌన్స్ చేసిందే. అంటే ఇక్కడ టైం లేదు కానీ అభ్యర్థులు రెడీగా ఉన్నారు కానీ కనీసం టైం ఇవ్వకుండా దొంగచాటున ఎన్నికలకు పోతుంది. క్లియర్ గా చెప్పాలంటే పోటీగా ఉన్నారు. ఇప్పుడు 29వ వార్డు తీసుకుంటే మనకు 3 అభ్యర్థులు పోటీ చేసారు, ముగ్గురికి బీఫామ్ ఇచ్చినాం. 29 వాళ్ళు సరే వాళ్ళ ముగ్గురికి అవకాశం కల్పించడం ఒకరిని నిర్ణయించుకున్నారు, పోటీలో బరిలో ఉంచారు. మామిడి శ్రీకాంత్. ఇట్లా చూసుకున్నారు. 28వ వార్డు ఇనుగాల ప్రణయ్ రాజ్. 10వ వార్డు అవధూత కవిత కృష్ణం గారి. ఏది 22వ వార్డు కౌటం సౌమ్య.
ఇది ఎన్నో వార్డు 18వ వార్డు గాజ వేణుగోపాల్. అవును. కత్తెర గుర్తు మొత్తానికైతే కత్తెర గుర్తు పైన బరిలో దిగబోతా ఉన్నది. ఎన్నికలు ఎట్లా ఉన్నా కానీ కత్తెర గుర్తును నిజంగా ఈ రేవంత్ రెడ్డి ఈ బీసీ నినాదం అంటే కత్తెర గుర్తు అంటే తెలంగాణ రాజ్యాధికార అంటే వెన్నులో వణుకు పుట్టినట్టుగా కనబడతా ఉంది ఎన్నికలు చూస్తూ ఉంటే. రైట్ అన్న, రిజల్ట్ ఎట్లా ఉండబోతా ఉంది? రిజల్ట్ అనేది ఈ రోజు తెలంగాణలో ఎన్నికలు అంటే ఒక పండుగ వాతావరణం ఏర్పడ్డది. అవును. ఈ పండుగ వాతావరణంలో ప్రజలను అభివృద్ధి వైపు, అభివృద్ధి చేసే వాళ్ళ వైపు తీసుకెళ్లడానికి ఒక మనం ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ డబ్బులు గెలుస్తాయా లేదంటే అభివృద్ధి గెలుస్తుందా అంటే అల్టిమేట్ గా మనం గత ఎలక్షన్స్ చూసినా, అంతకు ముందు ఎలక్షన్స్ చూసినా కూడా ఏమవుతుందంటే డబ్బులు గెలుస్తున్నాయి. ఇక్కడైతే ఇప్పుడు మనం పోయినసారి గతంలో స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికలలో మనం అప్పుడు కూడా దాదాపు 8 మంది అభ్యర్థులను బరిలో పెడితే మనం గెలిచే దగ్గర అధికార విపక్ష పార్టీలు రాష్ట్రం మొత్తం వాళ్ళంతా ఒక్కోటికి 1000 రూపాయలు కొనుక్కుంటే మనం మీ పోటీ చేసిన దగ్గర 2500 రూపాయలు కొనుక్కున్నారు. మా వార్డు మెంబర్లు 30,000 40,000 ఇచ్చి కొనుక్కున్నారు. అలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈ రోజు రాజకీయ నాయకులు, రాజకీయ వ్యవస్థ, ఎన్నికల వ్యవస్థ ఇదంతా ఇంత దౌర్భాగ్యంగా తయారైంది. అయినా కూడా ప్రజల్లో నిలబడతాం, కొట్లాడతాం. ఖచ్చితంగా ఒక మంచి అవుట్పుట్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఓట్లు కొనుక్కోము, అభివృద్ధిని అమ్ముకోము. ఓకే, రైట్. ఎనీవే అన్న, ఆల్ ది బెస్ట్. తెలంగాణ రాజ్యాధికార పార్టీ మొట్టమొదటిసారిగా బీఫామ్ మీద తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బరిలో దిగబోతా ఉంది. ఏదేమైనప్పటికీ మనం ప్రజల కోసం కొట్లాడే మనసులం, ప్రజల కోసం నిస్వార్థంగా పనిచేసే మనసులం, ప్రజల సమస్యలపైన కొట్లాడే మనసులం కాబట్టి ప్రజలు ఆశీర్వదిస్తారని నాకు నమ్మకం ఉంది. ఆల్ ది బెస్ట్ అన్న. ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ భూపాలపల్లి జిల్లాలో అంటే వార్డులో ఉన్నా కానీ ఇక్కడ కనీసం టైం ఇవ్వకుండా, ఇది ఎట్లా అంటే దొంగచాటున ఎన్నికలు పెట్టినట్టుగా కనీసం టైం ఇవ్వకుండా ఇష్టానుసారంగా ఎన్నికలకు ఎప్పుడు పడితే అప్పుడు పోతున్నాను అన్నట్టు. కేసీఆర్ కదా పదవి ఊసిపోతుందని 6 నెలల ముంగట్నే ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకు పోయినట్టు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. 42% రిజర్వేషన్ ఇడిచిపెట్టిరు. కనీసం ఆ రిజర్వేషన్ బీసీలకు ఎంత వస్తుందనేది లెక్క లేకుండా ఇష్టానుసారంగా ఎప్పుడు పడితే అప్పుడు ఎన్నికలు పెట్టేస్తూ ఉన్నారు. కొందరు పాపం కార్యకర్తలు బీఫామ్లు రాక వాళ్ళు మందుడా బాగుంటున్న పరిస్థితికి వచ్చింది. దయచేసి మిత్రులారా, తెలంగాణ రాజ్యాధికార పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ పోటీ చేసిన కత్తెర గుర్తుపైన మీ అమూల్యమైన ఓటు వేసి మెజార్టీతో గెలిపించి మీ ప్రజల పక్షాన కొట్లాడే వ్యక్తులను ఎన్నుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దయచేసి భూపాలపల్లి జిల్లాకు సంబంధించిన వ్యక్తులు ఎవరు ఉన్నా కానీ ఈ వీడియోని ఎక్కువ మంది షేర్ చేసే ప్రయత్నం చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.